నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. అమీన్పూర్ పెద్ద చెరువులో మునిగిపోయిన తమ ఫ్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని పెద్ద చెరువు వద్ద ధర్నా చేస్తున్న అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు 5వ రోజు అమీన్పూర్ మున్సిపల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ 1984 అమీన్పూర్లో దాదాపు 5,000 మంది కూడబెట్టిన డబ్బులతో ఫ్లాట్లు కొన్నారు. అయితే అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93 ఎకరాల్లో ఉండేదని క్రమంగా స్థానిక నాయకులు అమీన్పూర్ పెద్ద చెరువు తూములను మూసివేసి నీరు బయటకు వెళ్లకుండా చేసి చెరువు దాదాపు 463 ఎకరాలు విస్తరింపజేస్తారని, తమ ఫ్లాట్లు అందులో మునిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తదితరులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరామని అన్నారు. అందుకు వారు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దీంతో ఈ నెల రోజుల పాటు నిరవధికంగా అమీన్పూర్ చెరువు కట్టపై తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. అప్పుడు 500 నుంచి 1500 జీతాల మధ్యలో ఉన్నప్పుడే రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నామండి. ఈ కొనుక్కున్న ప్లాట్లు అన్నీ కూడా పంచాయతీ అప్రూవ్డ్, హుడా అప్రూవ్డ్, ఆ తర్వాత హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో అప్రూవ్డ్ ప్లాట్లలోనే మేము కొనుక్కున్నాము. రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేసింది. ఈవేళ 93 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువుని 465 ఎకరాలకి వ్యర్థ జలాలతో నింపి ఈ చెరువు అంతా కూడా ఎఫ్టీఎల్ 465 ఎకరాలు అని చెప్పి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఈ విషయంగా మేము రంగనాథ్ గారికి విన్నవించుకున్నప్పుడు ఆయన లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నింటినీ పిలిపించి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పిలిచి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉండడం జరిగింది. సో కాబట్టి మేము మీడియా మిత్రులు కోరేది ఏంటంటే, ఇక్కడంతా కూడా బీదాబిక్కి ఫ్యామిలీలన్నీ కూడా రూపాయి పోగు చేసుకున్నటువంటి ప్లాట్లు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో వాళ్ళ పిల్లల చదువులకో ఉపయోగపడతాయని చెప్పేసి ఆశతో మేము ఉంటే అవి కాస్త ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయగలందుకు సహాయం చేయగలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. 1986 నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా, ఉడా లేఅవుట్ ప్రకారంగా 2-3 లేఅవుట్లు అయినాయి. మొత్తం 20 లేఅవుట్లు వాళ్ళు. ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము. కానీ ఇక్కడ 93 ఎకరాల 15 గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2016లోనే తీసుకున్నాను. అప్పుడే 93 ఎకరాలను ఇవ్వడం జరిగింది. అటువంటి చెరువుల్లో ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల పోల్లు ఉన్నాయి. మరి చెరువు నీటిలో కరెంటు పోల్లు ఎలా వేశారు, నీళ్లు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు, అది ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి. ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది. సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా 93 కాస్త 465 అవుతుందని చెప్పేసి. అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తుందో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఈ విషయంగా మాకు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పకుండా న్యాయం చేస్తారు అని చెప్పేసిందనేసి వారి మీద మస్తు ఆశలు పెట్టుకొని ఉన్నామండి మేము. వారే మాకు శరణ్యం. మీరందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ నా పేరు. మా ప్లాట్లన్నీ కాడ చెరువు నీటిలో మునిగిపోయినాయి. 5,000 కుటుంబాల ఆస్తులు 20 లేఅవుట్లలోని ప్లాట్లన్నీ కాడ ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి, మునిగిపోయి ఉన్నాయి. మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. మా యొక్క ఆస్తులు మాకు రావాలి. ప్రభుత్వం వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా, ప్రభుత్వం వారు అందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము
గత నిజాం ప్రభుత్వం నుంచి కాడ 93 ఎకరాలు మాత్రమే. అన్ని రికార్డుల్లో, రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో, మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది. ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము. ప్రస్తుతానికి ఈ చెరువు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో 100 ఎకరాల చెరువు ఉంటే అక్కడ 50 ఎకరాలు 25 ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీన్పూర్ పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది. 93 ఎకరాల చెరువు వల్ల ఈరోజు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. మేము గత 8-9 నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము. కలెక్టర్ మేడం గారికి, అందరి మంత్రులకి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి, ఇట్లా అందరికీ కూడా మేము విన్నవించుకున్నాము. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ జాతర వేడుక కార్తీక పౌర్ణమి కావడంతో నేటి నుంచి అనంత పద్మనాభునికి సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం, రాత్రికి రథోత్సవం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ డిఎస్సీ ఎన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీసు తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రము రథోత్సవము, కళ్యాణాన్ని కూడా మా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై గిరిజన సంఘాల జేఏసీ, పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు సంజు నాయక్, పౌర హక్కుల సంఘం నాయకుడు నారాయణలు మాట్లాడుతూ వ్యవసాయ భూములను కంపెనీలకు కేటాయించకూడదని చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తుందని అన్నారు. గిరిజనులను రెచ్చగొట్టి వారిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, నిజ నిర్ధారణ కమిటీకి అడ్డంకులు, ఆకాంక్షలు పెట్టకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలని అన్నారు. వాళ్ళకు అండగా నిలబడడానికి సంసిద్ధత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ నుంచే మన మీద కొంత మనమేమో ఇంద్రమ్మని ఫార్మా భూముల సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడం కోసమని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం కోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో గిరిజన సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులను కూడా మేము ఆహ్వానించుకున్నాం. వారి సమక్షంలో నిజ నిర్ధారణ కమిటీని వేసుకున్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక 4-5 ప్రధానమైనటువంటి తీర్మానాలను ప్రభుత్వం ముందు, సమాజం ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యంగా అందులో ఫార్మాకు సంబంధించి ముచ్చర్లలో ఇప్పటికే 12-13 వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు, భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకుపోయి కొడంగల్లో గిరిజన రైతుల గుండెల మీద బాతడానికి, ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం అరెస్టు చేయాలని బెదిరింపులకు చేస్తున్నటువంటి వాళ్ళను వెంటనే వెనక తీసుకోవాలని సందర్భంగా మేము
తీసుకొచ్చి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టింది దీనికోసమేనా? మరి మా పరిస్థితి ఏంటి? మా గిరిజనులను, అమాయకులను ఇవాళ నీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి మర్యాదగా వాళ్ళకి ఇంటికి పంపించినావు. మరి అమాయక గిరిజనుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? అంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను లాక్కోవాలని మాత్రమే కనబడతా ఉన్నది. ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటావు? మంచిగా కండగల భూమి, వ్యవసాయం సంబంధించిన భూమి, పంట భూమి, ఆ భూమిలో ఏదైతే సెక్షన్ 10 ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు? ఎందుకు ఫార్మా కంపెనీల పేరు మీద ఇప్పటికే 12-13 వేల ఎకరాల భూములను ఎందుకు అక్కడ ఫార్మా సిటీని నువ్వు ఎందుకు ఒక్క ఫార్మా కంపెనీ పెట్టట్లేదు? ఎందుకు నువ్వు ప్రభుత్వంలాగా వ్యవహరించకుండా, ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములకు కాకుండా ప్రైవేట్ భూములకు మధ్యవర్తిత్వం చేయడానికి, ఒక మధ్యవర్తిత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్యవర్తిత్వం చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తూ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అమాయకుల గిరిజనుల నోరు కొట్టాలని, అమాయకుల గిరిజనుల జోలికి ఏ రకంగా తీసుకొని భయపెట్టి మీరు భూములు లాక్కోవాలని చూస్తే ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని భయపెట్టించి మేమేదో ధైర్యంగా మేము మునగాల్లాగా పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మీరు భావిస్తున్నారు. ఫార్మా కోసం భూములు మీరు లబడోల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. కానీ ఇది మేము కడుపులో పెట్టుకుంటాం. టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ప్రస్ఫుటం అవుతుంది. రాసి పెట్టుకోండి. మీరు ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న లబడోలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి నియోజకవర్గంలో ఉన్న లబడోలు ఆలోచిస్తున్నారు. అందుకనే మేము పిలుపునిస్తున్నాం. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో అన్ని గిరిజన సంఘాలు ఎక్కడికక్కడ కొడంగల్ భూములకు సంబంధించిన చర్చలను రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా చర్చలు జరిపించి ఈ కుట్రలను బహిర్గతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి పిలుపునిస్తూ ఉన్నాం. మంచి మర్యాదగా ప్రభుత్వానికి ఇప్పటికన్నా వద్దు, జిజ్జుకు పోకండి, మీరు సంప్రదింపులు జరపండి. ఒక శాంతియుత వాతావరణంలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుంటున్నాం. మీరు నిజంగా అక్కడ ప్రజలను కలుసుకునే అవకాశం మాకు అవంతరాలు ఇవ్వకుండా లేకుండా చేయగలిగితే ధర్మంగా చేసినట్టు, న్యాయం గెలిచినట్టు అవుతుంది. కానీ మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే ఖచ్చితంగా మీకు చేస్తున్నది తప్పు పనని మీరు నిర్ధారించుకున్నట్టు అవుతుంది. ఇది సవాల్ చేస్తూ సోమవారం రోజు నాడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూర్చుంటాం. మంగళవారం, బుధవారమా చలో కొడంగల్ ప్రాంతానికి మేము కార్యక్రమాన్ని తీసుకుంటాం. ధన్యవాదాలు. అర్ధరాత్రి పూట తండల మీద దాడి చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య. ఇటువంటి చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టద్దు. ఇప్పటికైనా ఏవైతే నమోదు చేసిన కేసులు ఉన్నాయో వాటిని వెంటనే విత్డ్రా చేసుకొని అక్కడ బతుకుతున్న గిరిజనుల జీవితంలో ఆందోళన లేకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. మీరు నిజంగా ఫార్మా భూమ్స్కే ల్యాండ్ కావాలంటే ఏదైతే చట్టబద్ధ ప్రక్రియలు ఉంటాయో ఆ ప్రక్రియలో మీరు ముందుకు సాగితే బాగుంటుంది. కానీ అట్లా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రీజనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకత్వ శిక్షణ, పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చే ఈ కేంద్రం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని గురువారం నాడు హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నందుకు ఎక్సలెన్స్ సెంటర్ వల్ల యువతకు మేలు జరుగుతుందని వెల్లడించారు. నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ నిపుణులు, కార్మికులు తెలంగాణలో అందుబాటులో ఉన్నారని, ఈ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని ఆయన వివరించారు. ముంబైలో ఏర్పాటు చేసిన తరహాలో రాష్ట్రానికి కూడా ఒక కేంద్రాన్ని కేటాయించాలని ఆయన కోరారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి 3 నగరాల్లో హైదరాబాద్ ఒకటిని ఆయన సిటీ ప్రత్యేకతను వెల్లడించారు. సెమీ కండక్టర్ల పరిశ్రమల విషయంలో కేంద్రం తమకు కావాల్సిన ఒక రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్ను విస్మరించిందని ఆయన ఆరోపించారు. ఇక్కడ చీఫ్ తయారీ పరిశ్రమలకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఆయన గుర్తు చేశారు. వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ పాలసీని విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. గేమింగ్లో పరిశోధన, అభివృద్ధికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. దేశంలోనే అత్యధిక వీక్షకులు ఉన్న యానిమేషన్ సిరీస్ కోటబీమ్, కృష్ణ లాంటివి ఇక్కడే తయారవుతున్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. గేమింగ్లో నైతికతకు కట్టుబడి ఉండేలా నిబంధనలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో తమిళనాడు ఐటీ మంత్రి పళనివేల్ నాగరాజన్ కూడా పాల్గొన్నారు. The curriculum that will be driven by the Dr. Reddy's academicians, not from the pure academicians from the university, and they will be training all our people, and that skills, they will be taking
their own employees. Somebody from here or somebody who are not present over here may take the initiative of training them and putting the proper skills into the students over there. For example, now, the Dr. Reddy's, they are into life sciences and they have prescribed and subscribed for this life sciences department where they are training about 60. కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన సినీ రచయిత నటుడు పోసాని మురళీకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఐటీ మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్పై పోసాని కృష్ణమురళి అసత్య ప్రచారంలో ఆరోపణలు, వరుస పదజాలంతో మాట్లాడారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వారి గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అధ్యక్షుల ఆదేశాల మేరకు పోసాని కృష్ణ మురళీమోహన్పై వినుకొండపట్నం పోలీస్ స్టేషన్లో అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. పట్టణ సీఏ సోహన్ బాబు సార్ సానుకూలంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. బిఆర్ నాయుడు గారు ఏ తప్పు చేశారని అడుగుతా ఉన్నాయి ఇవాళ పోసాని కృష్ణ మురళీమోహన్ గారిని. అమరావతి రాజధాని రైతుల కోసం నిలబడ్డందుకు మీరు తిడతారా? అదేవిధంగా ఇటీవల కాలంలో హిందువుల మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే మంచి పేరు పొందినటువంటి దేవస్థానం. ఆ యొక్క దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినది. ఆ రోజు నుంచి ఈ యొక్క పోసాని కృష్ణ మురళీమోహన్ అనే వ్యక్తికి మెంటలు ఎక్కిపోయి బిఆర్ నాయుడు గారి పైన ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు ఏ రోజు రాజకీయంగా ఎవరిని విమర్శించలేదు. కానీ ఇవాళ పోసాని కృష్ణ మురళీమోహన్ అనే వ్యక్తి మెంటలు ఎక్కువపోయి ఒక శాడిస్ట్ ఏదోలా తయారైపోయి ఏది పడితే అది మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారిని రాజకీయంగా పైకి రోడ్డు మీద తీసుకొస్తూ అతన్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క కృష్ణ మురళీమోహన్ అనే వ్యక్తి. ఒక రాష్ట్ర సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అన్ని వర్గాలను కించపరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ నన్ను జైలు పంపించండి, నేను లోపలికి వెళ్తాను, నీకు జైలు అంటే భయం లేదు, నీకు ప్రజలంటే భయం లేదు, దేవుళ్ళంటే భయం లేదు, నీకు ఎవరంటే భయం అని చెప్పి ఈ సందర్భంగా నేను పోసాని కృష్ణ మురళీమోహన్ అని ఖండిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి పిలుపు మేరకు మన వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద మరియు వారి కమిటీ మీద పోసాని కృష్ణమురళి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. మరి వారి సంస్థ అయినటువంటి TV5 మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. TV5 సంస్థ అనేది అది ఒక వ్యాపార సంస్థగా మారింది. దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాకులాడుతుంది. కాబట్టి TV5ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణమురళి గారు వ్యాఖ్యానించడం జరిగింది. దానితో పాటుగా బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు, వ్యాఖ్యలు చేశారు. అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో వినుకొండ టౌన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారికి ఒకటే విన్నవించుకున్నాము, ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. మరి పట్టణ పోలీసు వారు కూడా సానుకూలంగా స్పందించి మా అభ్యర్థులను స్వీకరించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే, వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వారిని ప్రోత్సహించే వారిని బట్టి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా
మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ పివి సురేష్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రోడ్లపైకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నివారించాలి అంటే ట్రాఫిక్ నిబంధనలను పాటించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఈకి చెందిన విద్యార్థులు ట్రాఫిక్ విభాగానికి సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నగరంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని విద్యా సంస్థల్లో నిర్వహిస్తామని చెప్పారు. నగరంలోని జూనియర్, డిగ్రీ, ఇతర కళాశాల ప్రిన్సిపల్స్తో ఒక ట్రాఫిక్ కాంక్లేవ్ను ఐపీఈ సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగంలో మల్టీమీడియా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని ఐపీఈ అధికారులు హామీ ఇచ్చారని ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీ పరిస్థితి, భారీ వర్షం, రోడ్డు ప్రమాదాలు వంటి పరిస్థితుల్లో ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియానే ఏకైక సాధనమని అన్నారు. దీనికోసం మల్టీమీడియా సెంటర్ దోహదపడుతుందని వివరించారు. దీని ఏర్పాటు కోసం ఐపీఈ విద్యార్థులు ముందుకు రావడం గొప్ప విషయమని ప్రశంసించారు. Recently, Malakpetlo, Parliament Dakshalo, it was going like this. It has go like this. There is a U-turn. In fact, this fellow should go, take a U-turn and go into the other lane. But this fellow was going against the flow of traffic. And RTC fellow, there was a green. When once it was green, he was coming at a high speed. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గ్రాండ్ రౌండ్స్లో భాగంగా ఈరోజు పలు విభాగాలైన ఎన్సీహెచ్, గైనిక్, న్యూరో, సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఓటీ, నెఫ్రోప్లేస్, హౌస్ సర్జన్ క్వార్టర్స్ మరియు పలు ఓపీ విభాగాలు అయిన మెడికల్, ఆర్థో, జనరల్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ తదితర విభాగాలకు రౌండ్స్ నిర్వహించినట్లు తెలిపారు. హాస్పిటల్లో ఓపీ మరియు ఐపీ విభాగాలలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్ని విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలను ఆదేశించినట్లు తెలిపారు. న్యూరో సర్జరీ, ఓపీ విభాగంలో ఏసీల మరమ్మతులు పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం నెక్స్ట్ వీక్ నుండి న్యూరో సర్జరీ కేసులు చేస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్లో ఆయా విభాగాలలో మరమ్మతులను పూర్తి చేయాలని ఏపీ ఎంఏడీసీ ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ సీతారామయ్య, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నాగార్జున్, డాక్టర్ కిరణ్ కుమార్, న్యూ డయాగ్నోస్టిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ ప్రశాంత్, హాస్పిటల్ ఏడీ రమేష్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సావిత్రిబాయ్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి వేడుకలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామున నుంచే కేసీ కాలువలో మహిళలు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలు చేసి దీపాలు వదిలారు. వినాయక ఘాట్ వద్దనున్న సత్యనారాయణ స్వామి, మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
ಆಯಾ ದೇವ ಬಂದಿರ್ತದೆ నమస్కారం. మేము ఇక్కడ కేశకనాల్లో వినాయక గుడికి పూజారిగా అత్యంతగా పూజారిగా ఉన్నాము. నేను పూజారిగా మేము ఇద్దరం ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు దీపాలు పెట్టి భక్తులు విశేషంగా వస్తూ ఉన్నారు. ఈరోజు కార్తీక పూర్ణిమ శుక్రవారం అని అందరూ కూడా కేశకనాల స్నానం చేసి అందరూ కూడా బాగా భక్తి శ్రద్ధతో దీపాలు పెట్టి నమస్కారం చేసుకుంటున్నారు. వినాయకుడి గుడి అయినా కానీ ఇక్కడ మంచి పవర్ఫుల్గా దేవుడు ఉన్నాడు కాబట్టి చేస్తూ అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా ఓపికతో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి వారు ఈ యొక్క వినాయకుని గుడికి వస్తున్నారు. బాగా రోజు వస్తున్నారు. ఈ రోజు కూడా ఇంకా బాగా విశేషంగా తెల్లవారుజామున నామరించి స్నానాలు చేసి దీపాలు పెడుతున్నారు. మంచి గణపతి దేవుడు మంచి పవర్ఫుల్గా ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ వాళ్ళ భక్తులను ఆశీర్వించి భక్తిగా చేస్తున్నాడు. జై గణేష్ మహారాజా.